దేవునిలో ముందుకు వెళుతూ ఉంటే ఎంత పెద్ద కొండ అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద కష్టమైనా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తి దేవునిలో ముందుకు వెళ్ళకపోతే ఆ కొండలు, గుట్టలు, చెట్లు ఎలాగంట్లే నిలబడ్డాయో మన జీవితంలో కూడా సమస్యలు, కష్టాలు, దుఃఖాలు అలాగే నిలిచి ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నేను మందిరానికి వస్తున్నాను అనేది సులభమైన మాట. మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డ ఆ సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత మీరు పాడడం, మీరు ప్రార్థించడం, ఉపవసించడం, వాక్యాన్ని చదువుకోవడం, వాక్యానుసారంగా జీవించడం, ఇవన్నీ కూడా నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఈ ముందుకు నడిపించే కార్యక్రమాలలో మనం ఎప్పుడు వెనుకబడతామో మన ముందు కొండ లాంటి సమస్యలు, లేక గుట్ట లాంటి సమస్యలు, లోయలు ఎన్నెన్నో మన ముందు అలాగే నిలబడిపోతాయి. అప్పుడు నీకు వచ్చే ఆలోచన, నేనేం చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. ఏం చెయ్యాలి అంటే ఏమీ చేయలేం. ఒకటి మనం చేయచ్చు, దేవునిలో ఎప్పుడైతే ముందుకు నీవు నడుస్తూ ఉంటావో నేనేం చేయాలి అనే ప్రశ్న ఉండదు. వాటి అంతటా అవే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఓసారి హల్లెలూయా చెప్దాం.